కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పలు జిల్లా ప్రజలకు, రైతులకు త్రాగు, సాగునీరందించే ప్రధాన జలాశయమైనటువంటి తుంగభద్రలో వరద ఉద్రిక్తత కొనసాగడంతో సోమవారం డ్యాంకు 1,56,780 క్యూసెక్కులు వరద నీరు చేరడంతో డ్యాంకు సంబంధించిన మొత్తం 33 గేట్లను పైకెత్తి దిగువనకు సుమారు 1,40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ 97.410 టీఎంసీల వరకు చేరుతుంది. డ్యాంలోని ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. డ్యాం ఎగువ ప్రాంతాలలో ఉన్న హంపి ప్రాంతాలలో వరద ఉధృతికి కొనసాగుతోంది. ఇప్పటికే హంపిలోని అనేక మంటపాలు అలాగే స్మారకాలలో నీరు ఏరులా ప్రవహిస్తోంది. అదేవిధంగా అనేగొందిలో విజయనగర సామ్రాజ్యం సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు సమాధి కూడా పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం డ్యాంలోకి నీటి మట్టం 1630.88 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, ఏ సమయంలో అయినా కూడా డ్యాంకు సంబంధించిన క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువనకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.